భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్పీ రోహిత్ జిల్లా వార్షిక క్రైమ్ రిపోర్ట్ విడుదల చేశారు. గంజాయి రవాణా అమ్మకాల కేసులో 221 మందిని అరెస్టు చేసి 28 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జిల్లాలో 4 మావోయిస్టులను అరెస్టు చేయగా 330 మంది లొంగిపోయారని వెల్లడించారు. త్రిముఖ సినీ చిత్ర యూనిట్ మచిలీపట్నంలో సందడి చేసింది. స్పేస్ థ్రిల్లర్ కథాంశంగా రూపొందించిన చిత్రం జనవరి 2న ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. 5 భాషలలో ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉందని చెప్పారు. త్రిముఖ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఫోర్టిఫైడ్ రైస్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు కరీంనగర్ సిడబ్ల్యూసి మేనేజర్ శశి. ఆహార ధాన్యాల నిల్వ, ఫ్యూమినికేషన్ పద్ధతులు, సాధారణ ఉడికించిన బియ్యం మధ్య తేడాలు, రైస్ మిల్లర్ల నుంచి సేకరణ విధానంపై అవగాహన కల్పించారు. కరీంనగర్ జిల్లాలో సిపి గౌస్ ఆలం వార్షిక రిపోర్టు విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో 16% నేరాలు తగ్గాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 9,625 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 3,48,045 కేసులు నమోదు కాగా వారికి 20 కోట్ల ఫైన్ విధించినట్లు సిపి వివరించారు. హిందూపురంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను రైల్వే సహాయ మంత్రి సోమన్న, ఎంపీ పార్థసారథి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు కోరిక మేరకు హిందూపురంలో వందే భారత్ ను హాల్టింగ్ చేస్తామని చెప్పారు. ఏపీ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్స్ అభివృద్ధి నిధులు కేటాయించామని తెలిపారు కేంద్ర మంత్రి. వనపర్తి జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పార్టీ నేతలతో సమీక్షించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడిన కార్యకర్తలకు ఖచ్చితంగా పదవులు వస్తాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని తెలిపారు. మహిళా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ అన్నారు. కొప్పూరు గ్రామంలో 40 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్స్ పంపిణీ చేశారు. టైలరింగ్ లో కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుందని, ఆర్థిక అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. అక్రిడేషన్ కార్డులు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కొమరంభీం జిల్లాలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. హక్కుగా అందాల్సిన అక్రిడేషన్ కార్డులో కోత విధించడం విడ్డూరమని చెప్పారు. జీవో 252 జర్నలిస్టులకు అన్యాయం చేసేలా ఉందని చెప్పారు. మేడ్చల్ జిల్లా దూలపల్లిలో రోడ్ ప్రమాదం జరిగింది. ఐరన్ లోడ్ తో వెళ్తున్న డీసీఎం పెట్రోల్ బంక్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానాశ్రయం కోసం తమ భూములు లాగొద్దంటూ ప్రకాశం జిల్లాలో రైతులు ధర్నా నిర్వహించారు. విమానాల కోసం సారవంతమైన భూములను సేకరించడం అన్యాయమని చెప్పారు. భూముల స్వాధీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.